ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకుని చూస్తుంటే అలాగే చెయ్యాలి మనమే చేయలేం. ఈ కార్యక్రమం మనం డైరెక్ట్గా చేస్తున్నాం. దీనికి ఫైనాన్షియల్గా కూడా ఒక్కరోజు కూడా ఆపలేదు. ఒక్కరోజు ఆపేవా రోజు నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్లో గత కొద్ది సంవత్సరాలుగా నిత్య అన్నదాన పథకం, కాశీ అన్నపూర్ణ నిత్య అన్నదాన పథకం అని ఒక పథకాన్ని స్థాపించడం జరిగింది. మగటపల్లి చారిటబుల్ ట్రస్ట్, అలాగే దుర్గా ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్, అలాగే సివి నాగజ్యోతి చారిటబుల్ ట్రస్ట్, వరసిద్ధి వినాయక దేవాలయ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈవెన్ తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా కంటిన్యూస్గా సుమారు శ్రీకాకుళం ముఖ్యమైన కూడలి అయిన 7 రోడ్ జంక్షన్ దగ్గర, అలాగే మన డే అండ్ నైట్ దగ్గర, అలాగే కొన్ని ముఖ్యమైన దేవాలయాలు, అరసవెల్లి ముఖ్యమైన దేవాలయాల దగ్గర ఇవాళ నిత్య అన్నదాన పథకం ప్రారంభించాం. దానిలో భాగంగా కొట్ట సాయి కుమార్ ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వచ్చి నేను కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తానని పెద్దపాడు నుంచి వచ్చి అదే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిపించినందుకు మరొక్కసారి వారికి ఆయుష్, ఉషస్సు, కీర్తి ప్రతిష్ఠించు, అలాగే భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. సాయి కుమార్ ఇది ఒక్కటే కాదు, చాలా కార్యక్రమాలు ఇవాళ మన తేజ అండ్ ఉమా శంకర్ వీళ్ళందరూ ఒక ట్రూప్తో కలిసి చాలామంది పేదవారికి, క్యాన్సర్ పేషెంట్స్కి, ఎవరు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, ఎంతోమంది రోగగ్రస్తులకి, తర్వాత వాళ్ళందరికీ సేవలు చేస్తున్నారు. ఆ భాగంలో నిత్యాన్నదానం, అన్నదానం కన్నా ఇంకొక దానం మించింది లేదు, ఆ అన్నదానం కన్నా మించింది లేదు. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వచ్చు ఎవరైనా సరే. ఇవాళ సాయి కుమార్ గారు ఒరిజినల్గా భోజనానికి తన ముందు దానం ఇచ్చిన తర్వాత దీనిలో స్పెషల్ ఐటమ్స్, ఎందుకంటే ఆ యొక్క నిర్భాగ్యులు వారందరికీ స్పెషల్గా ఇవాళ పులిహార, స్వీట్స్, అరటిపండు ఇవన్నీ ఇత్యాదులుగా ఇచ్చి చేయించే భాగ్యం కూడా ఇవాళ నోచుకున్నారు. ఇలా చాలామంది అప్పుడప్పుడు ప్రతి ఒక్కరూ ఇచ్చి ఈ కార్యక్రమానికి దోహదపడి ఎందరో ఈ నిర్భాగ్యులకి, మనం అన్నం లేని వారందరికీ నిర్భాగ్యులకి ఇవాళ మనం చేయడం ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్తో చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు.